విధంగా మోసం చేసి వెళ్ళిపోతుందో. అవును, మోసం చేశాను. నమ్మించి మోసం చేయడం అన్నది మిమ్మల్ని చూసాక నేర్చుకున్నాను. తల్లిదండ్రులే మోసం చేయాలనుకుంటే మీరు చాలరు, మీ బతుకులు చాలవు. ఇన్నాళ్ళు తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య జరిగిన వివాదాల్లో తల్లిదండ్రులే ఓడిపోయారు. ఓడిపోవాలి. కారణం పిల్లల మీద పెంచుకున్న ప్రేమను చంపుకోలేక, కన్న మమకారాన్ని వదులుకోలేక. కానీ వదులుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు చూస్తారు. మీరేమన్నా మాట్లాడాలనుకుంటే కోర్టుకొచ్చి మాట్లాడుకోండి. అంగీకారం లేకుండా పిల్లలకు వివాహం జరిపించే అధికారం ఏ ప్రభుత్వానికి, ఏ చట్టానికి, సంఘానికి లేదు. అలా జరిపించడం నేరమంటూ ఒక తల్లి రిజిస్ట్రార్కి నోటీసులు జారీ చేసిన సంఘటన పలువురు ప్రభుత్వాధికారుల్ని, న్యాయశాస్త్ర నిపుణుల్ని ఆశ్చర్యపరచగా, ఎంతో మంది ప్రేమికుల్ని, ప్రేమ వివాహాల్ని ప్రోత్సహించే సంఘాన్ని సందిగ్ధంలో పడవేసింది. ఏది ఏమైనా ఆ తల్లి తీసుకున్న నిర్ణయం ప్రస్తుత సమాజంలో న్యాయ వ్యవస్థలో కొత్త వివాదానికి తెరలేపింది. జయలక్ష్మీదేవి కేసు వ్యక్తిగతం కాదని, సమాజానికి సంబంధించింది కాబట్టి పలువురి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకునేందుకు వీలుగా ఈ కేసును బహిరంగ కోర్టులో విచారణ జరిపించాలని న్యాయస్థానం నిర్ణయించింది. మీ తరఫున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారమ్మా? యువర్ ఆనర్, నాది వేదనే కానీ వాదన కాదు. అందుకే లాయర్ని పెట్టుకోలేదు. మీరు అంగీకరిస్తే నేనెందుకు నోటీస్ పంపించానో నేనే చెప్పుకుంటాను. అలాగే. యువర్ ఆనర్, మా అబ్బాయిని స్కూల్లో చేర్చినప్పుడు అమ్మా నాన్న సంతకం కావాలన్నారు. చదువులో వాడు ప్రోగ్రెస్ తెలియచెప్పే రిపోర్ట్ మీద అమ్మా నాన్న సంతకం కావాలన్నారు. మరి వాళ్ళ జీవితాల్ని ముడివేసే రిజిస్టర్ పెళ్లికి మాత్రం ఈ అమ్మా నాన్న సంతకాలు ఎందుకు అవసరం లేదు యువర్ ఆనర్? నా కొడుకు ఫారెక్స్ డబ్బా కొనాలన్నా, స్కూల్ ఫీజు కట్టాలన్నా ప్రభుత్వం ముందుకు రాలేదు. అన్ని చేసుకుంది మేము. ఇవాళ పెళ్లి చేయడానికి మాత్రం మేమున్నా నీ కన్న వాళ్ళతో నీకు సంబంధం ఏమిటని వీళ్ళంతా ఎందుకు సార్ ముందుకు వస్తున్నారు? అసలు మేము పడ్డ కష్టాలు వీరికేం తెలుసు సార్? రిజిస్టర్డ్ ఆఫీస్లో వచ్చిన ప్రేమికులకు పెళ్లిళ్ళు చేసేస్తున్నారే కానీ వాళ్ళ తల్లిదండ్రుల అభ్యంతరాలు ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం లేదా యువర్ ఆనర్? నోటీస్ బోర్డులో మాత్రం అభ్యంతరాలు ఏమన్నా ఉంటే తెలియజేయండి అని పెద్దగా అంటించి వదిలేస్తున్నారు. ఇలాంటి పిల్లలున్న తల్లిదండ్రులంతా రిజిస్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ వాళ్ళ అబ్బాయి అమ్మాయి పేరు నోటీస్ బోర్డు మీద ఉందని వెతుక్కోవాలా యువర్ ఆనర్? ఇలాంటి వాళ్ళు ప్రేమికులకు సపోర్ట్ చేసి ప్రేమకు న్యాయం చేస్తున్నాం అనుకుంటున్నారే కానీ తల్లిదండ్రులకు నమ్మక ద్రోహం చేసే పిల్లల్ని ప్రోత్సహిస్తున్నాం అని అనుకోవట్లేదు యువర్ ఆనర్. ఏ తల్లిదండ్రులకైనా బిడ్డలే ఆస్తులు, ఆశయాలు. నా బిడ్డ మీద నాకు అనురాగం ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, అధికారం ఉంటుంది. అవి ఉండకూడదనే హక్కు ఎవరికి లేదు. యువర్ ఆనర్, ఈవిడేదో చాలా పెద్ద చరిత్ర సృష్టించాలని ప్రీ ప్లాన్డ్ గా కోర్టుకు వచ్చినట్టున్నారు. బిడ్డలే ఆస్తులు, ఆశయాలు అంటూ సెంటిమెంట్ డైలాగ్ చెబుతూ బోర్ నేర్చే ఈ తల్లిదండ్రులు అనుకుంటున్నట్టుగా ప్రేమ అనేది నేరం కాదు. అదో ప్రపంచం, అదో ఆనందం, అదో ఉత్సాహం. అది ప్రేమించిన వాళ్ళకే తెలుస్తుంది యువర్ ఆనర్. ఈనాడు ప్రేమను రక్షించడానికి చట్టాలున్నాయి. అలాంటి చట్టాన్ని తప్పుపడుతున్నారు ఈవిడ. తప్పుడు కూతలు కూసేది నువ్వు, ఆ పసిపిల్లల్ని తప్పుదారిన పట్టించింది నువ్వు. సరే, వాళ్ళిద్దరు పెళ్లి చేసేస్తారు. ఆ తర్వాత వాళ్ళకు ఆదాయం చూపించాలి. దానికి ఒక బడ్జెట్ కావాలి. ఆ బడ్జెట్ మీ దగ్గర ఉందా? కానీ తల్లిదండ్రులు బ్రతుకున్నంతకాలం బడ్జెట్ ఉన్నా లేకపోయినా వాళ్ళ ప్రాణాన్ని పణంగానైనా పెట్టి పిల్లల్ని పెంచుకోగలరు. అది మీరు చేయగలరా? సమాధానం చెప్పండి. చెప్పమనండి సార్, మిమ్మల్ని చెప్పమనండి సార్. నేను చెబుతాను సార్, నేను చెబుతా. ఆవిడ తన మనసు మార్చుకోవడం ఇష్టం లేక చట్టాన్ని మార్చమంటుంది సార్. తన ఆలోచనలు సర్దుబాటు చేసుకోలేకుండా రాజ్యాంగాన్ని సర్దుబాటు చేయమంటుంది సార్. లాజిక్లు మాడుతూ జిమ్మిక్కులు చేస్తుంది సార్. అదే జిమ్మిక్కులు నేను చేయగలను సార్. దయచేసి ఆవిడ ప్రాసిక్యూట్ చేయడానికి పర్మిషన్ ఇప్పించండి సార్. ప్రొసీడ్. ఇంతకీ చట్టాన్ని ప్రశ్నించడానికి కేసు పెట్టారా? మీ అబ్బాయి పెళ్లి ఆపడానికి కేసు పెట్టారా? చట్టాన్ని ప్రశ్నిస్తూ మా అబ్బాయి పెళ్లి ఆపడానికి. ఓహో, వేరే మార్గం లేక చట్టాన్ని మీ మార్గంలోకి తెచ్చుకుంటున్నారన్నమాట. ఇంతకీ ప్రేమ పెళ్లి కాదంటానికి కారణం ఏంటండి? వాడికి ముందు ప్రేమించడం కన్నా లక్ష్యం సాధించడం అవసరం కాబట్టి. ఓహో, లక్ష్యం తర్వాతే ప్రేమ అవసరం అంటారా? తప్పనిసరి అంటాను. ఇంకో జీవితానికి వెల్కమ్ చెప్పే ముందు తన జీవితాన్ని వాడి నిలబెట్టుకుంటే వాడి మీద మాకు నమ్మకం ఉంటుంది. అంటే జీవితంలో నిలబెట్టడం ఒక్కోసారి అంత వయసులోనే జరగదండి. అంత మాత్రాన వాళ్ళు ప్రేమకు అర్హులు కాదంటారా?
నిలబడతారన్న నమ్మకంతోనే కష్టపడి చదివిస్తున్నాం. నేనే కాదు, ఏ తల్లిదండ్రులైనా అలాగే ఆశిస్తారు, తాము ఆశించిందే జరగాలనుకుంటారు. నోట్ దిస్ మైనస్ పాయింట్ యువర్ ఆనర్. ఈ తల్లిదండ్రులు తాము ఆశించిందే జరగాలనుకుంటారు తప్ప పిల్లల ఆశయాలతో ఎలాంటి సంబంధం లేదు సార్. ఎంత స్వార్థం సార్ వీళ్ళకి. పిల్లడు పుట్టగానే వాడు డాక్టర్ అవ్వాలను, యాక్టర్ అవ్వాలను, ఇంజనీర్ గాను డిసైడ్ చేస్తారు సార్. వాళ్ళ జీవితాలకి వీళ్ళ ఆశయాలను ఇప్పటికే పోస్తారు సార్. ఎంత అన్యాయం సార్. వీళ్ళ బిడ్డ స్టేట్ లో నెంబర్ 1 గా ఉండాలని కోరుకుంటారు సార్. వాళ్ళ ఇష్టాలతో పనిలేదా సార్? వాళ్ళ ఇష్టాలతో సంబంధం లేకుండా వాళ్ళ భుజాలను బ్యాగేసి పారేసి ఊరిగాని ఊళ్ళో అనాథలాగా వాడిని హాస్టల్లో పడేస్తారు సార్. ఏ స్కూల్లో ఉన్నో చూసేస్తారు సార్. అప్పటి నుంచే సార్ వాడికి అమ్మానాన్నల ప్రేమ ఇన్స్టాల్మెంట్ల ప్రకారం అందడం మొదలు పెడుతుంది. 4 గోడల మధ్యలో బద్దీగా ఉండిపోతున్నాడు సార్. ఖైదీలా ఫీల్ అవుతున్నాడు సార్. ఒక్కడే బిక్కుబిక్కుమంటూ ప్రేమ కోసం ప్రతిపిస్తున్నాడు సార్. ఆ సమయంలోనే తోడు కావాలనిపిస్తుంది సార్. తోడులోంచే ప్రేమ పుడుతుంది సార్. ఆ ప్రేమ నుంచే వాడు ఏదేదో కావాలని కోరుకుంటాడు సార్. ఆ ప్రేమ కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడతారు సార్. ఆ ప్రేమ కోసం కాదన్నా ఇలాంటి పెద్దల్ని ఎదిరించాలనుకుంటారు సార్. కుదరకపోతే లేచిపోదానుకుంటారు సార్. మాకెవరూ లేరనుకుంటారు సార్. చచ్చిపోదానుకుంటారు సార్. అప్పుడు చూశారు సార్ స్నేహితులు, మేమున్నాం, చేతులిస్తాం అని పెద్దలు ఎదిరించి వీళ్ళ పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారు సార్. వీళ్ళ ప్రేమలో, వీళ్ళ స్నేహంలో త్యాగం ఉంది సార్. ఈ తల్లిదండ్రుల ప్రేమలో స్వార్థం ఉంది సార్. సార్, త్యాగం ముందు స్వార్థం ఎప్పుడు ఓడిపోవలసిందే సార్. కానీ ఇప్పటి గారు వితండవాదం చేస్తూ లక్ష్యం తర్వాతే ప్రేమని పిచ్చి మాటలు మాట్లాడుతుంది సార్. అది కరెక్ట్ కాదని ఇప్పుడే ఇక్కడే నిరూపిస్తారు సార్. సార్, వీడి పేరు చందు. రామచంద్రాపూర్ కాలేజీలో ఇంటర్ చదువుతూ అమ్మాయిని లవ్ చేశాడు. పెద్దలు కాదన్నారు. పారిపోయి వచ్చి పాన్ షాప్ పెట్టుకున్నాడు. చాలా హ్యాపీగా ఉన్నారు సార్. నెలకు 4,000 ఆదాయం. వీడు ప్రయోజకుడా అప్రయోజకుడా సార్? సార్, వీళ్ళిద్దరు లేచిపోయి వచ్చారు. మళ్ళీ ఇంటి పక్క చూడలా. 2 years అయింది. టెలిఫోన్ బూత్ పెట్టుకున్నాడు, పాలమ్ముకుంటాడు, ఆటో కూడా తొలుకుంటాడు. ఆదాయం 10,000 పైనే. వీడు ప్రయోజకుడా అప్రయోజకుడా? సార్, ప్రయోజకుడు అంటే పట్టం నింపుకునేవాడే గాని కలెక్టర్, డాక్టర్ అని మాత్రమే కాదు సార్. ప్రేమ తర్వాత కూడా మనిషి బాధ్యత పెరుగుతుంది సార్. బాధ్యత లక్ష్యాన్ని ఇస్తుంది, లక్ష్యం విజయాన్ని ఇస్తుంది, విజయం జీవిత గమనాన్ని నిర్దేశిస్తుంది సార్. అలా వీళ్ళ గమనం కూడా మారుతుందని ఈ పెద్దలు ఎందుకు అనుకోవడం లేదు సార్? మేము కన్న ప్రేమను పంచించాం సార్ అని గొప్పగా చెప్పుకుంటున్న వీళ్ళ ప్రేమ విషయంలో మాత్రం కసాయిగా మారిపోతున్నారు సార్. మేము రక్తాన్ని పంచించామండి అని గర్వంగా చెప్పుకుంటున్నారే. ఈ పిల్లల్ని రక్త పొడుగులో చూసే వరకు కూడా వీళ్ళ మనసులు మార్చుకోవడం లేదు సార్. మనసులు మార్చుకోవడం లేదు. ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్ ఫీజు కట్టామని వీళ్ళ లైఫ్ నే ఫీజుగా ఇవ్వమంటున్నారే. చాలా అన్యాయం సార్, చాలా అన్యాయం సార్. సార్, ఇలాంటి తల్లిదండ్రుల మాటలు విని, ఇలాంటి తల్లిదండ్రుల మాటలు మీరు నమ్మి ఈ ప్రేమికుల్ని దోషులుగా తీసుకొచ్చి కోర్టు ముందు నిలబెట్టకండి సార్. అలాంటి దృష్టికి తీసుకురాకండి సార్. One minute, Your Honor. ఎదను పానుపు చేయుచు బయట చెంగుతో విసురుతో నిదురపోరా కుదురుగా నా వెండి కొండనుచు పలుకు తేనెల భాషిని అమ్మ అమృత వర్షిణి తడబడే తొలి అడుగులే సరిచేయదా. యువర్ ఆనర్, ఆయన తల్లిదండ్రుల నిరాదరణకు బలి అయిపోయిన ప్రేమికులను సాక్ష్యాలుగా మీ ముందుంచి రెచ్చిపోయారు. తల్లిదండ్రులను తప్పుపట్టారు. అందుకే ప్రేమికులమని చెప్పుకునే వీళ్ల ప్రవర్తనకు బలైపోయిన వాళ్లను నేను సాక్ష్యాలుగా ప్రవేశపెడుతున్నాను. మొదటి సాక్షిని నేనే. నేను ఈ అమ్మాయి కన్న తల్లిని. ఈ అమ్మాయి లేచిపోయే ముందు క్షణం వరకు పసుపు కుంకుమలతో ఉన్న నేను, అది లేచిపోయిన మరుక్షణం నా పసుపు కుంకాల్ని కోల్పోయాను. అపురూపంగా పెంచుకున్న దీన్ని కన్న తండ్రి ఈ కూతురు కన్న మమకారాన్ని కాళ్ళదన్ని వెళ్ళిపోతుంటే తన గుండెల మీద తన్నినట్టుగా ఫీల్ అయ్యి ఒక క్షణంలో శవంగా మారిపోయారు. ఒకసారి ఎటు చూడండి. ఈయన అబ్బాయిని కన్న తండ్రి. ఒకప్పుడు కొడుకుని బాగా చదివించాలని కష్టపడి బెస్ట్ వర్కర్ అవార్డు సంపాదించారు. అదే కొడుకు తనని కాదని వెళ్ళిపోతే లైఫ్లో ఇలా పేషెంట్గా మారిపోయారు. ఇక ఈ అమ్మాయి నా పెద్ద కూతురు. లేచిపోయిన చెల్లెలకు అక్కగా కుదిరిన పెళ్లి సంబంధం ఆగిపోయి తండ్రిని పోగొట్టుకుని తల్లిని ఇలా చూడలేక జీవితమే వ్యర్థం అనుకుంటుంది.
పెద్ద ప్రేమికులమని చెప్పుకుంటున్న వీళ్ళు మా ముగ్గురిని మానసికంగా చంపేశారు. ఒక మనిషి ప్రాణం పోవడానికి కారణమయ్యారు. ఇప్పుడు చెప్పండి సార్, వీళ్ళు ప్రేమికులా హంతకులా? ఇలా ప్రేమికులమనుకునే హంతకులు ఎంతో మంది ఉన్నారు. వీధి వీధికి ప్రేమ కథలున్నట్టే ఊరి ఊరికి లేచిపోవడాలు కూడా ఉన్నాయి. ఆ ప్రతి వీధిలో ప్రతి ఊరిలో ఇలా మానసికంగా దెబ్బతిన్న తల్లిదండ్రులు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ గురించి ఎందుకు సార్ మీరు ఆలోచించడం లేదు? మేం ప్రేమకి వ్యతిరేకులం కాదు, అనుక్షణం ప్రేమించేవాళ్ళం, ప్రేమ కోసం పరితపించేవాళ్ళం. మేం వ్యతిరేకిస్తున్నది, నిరాకరిస్తున్నది బాధ్యత లేని ప్రేమని, ప్రేమ కోసం తన బాధ్యతల్ని మర్చిపోతున్న వాళ్ళని. ఏ తల్లిదండ్రులైనా తన బిడ్డ ఆటో నడుపుకుంటూ తృప్తిగా బతుకుతానంటే అడ్డు చెప్పరు సార్. కానీ ప్రేమ కోసం ఏ దిక్కు లేక ఆటో నడుపుతున్నాడంటే నేనే కాదు, ఏ తల్లిదండ్రులు అంగీకరించరు, ఆనందపడరు. ప్రేమ ఏ వయసులోనైనా ఎప్పుడైనా కలగొచ్చు, కానీ జీవితం మాత్రం ఒకేసారి మలుపు తిరుగుతుంది. ఆ మలుపు అందంగా ఉండాలని, వాళ్ల మనసులో వేరే ఆలోచనలు రాకూడదనే కాస్త నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తాం. దాన్ని వాళ్ళు ప్రేమ వ్యతిరేకత అంటారు. అవును అంటూ మీరు వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. ఇందాక లాయర్ గారు వాళ్ళిద్దరు పెళ్లి ఆపడానికి వేరే మార్గం లేక చట్టాన్ని రంగంలోకి దించానన్నారు. వాళ్ళిద్దరు పెళ్లి ఆపడానికి వాళ్ళిద్దరి వయసు 16 అన్న నా ఒక మాట చాలు యువరానర్. అలా చేయకుండా ఇలా చేయడానికి కారణం మా బాధను అర్థం చేసుకుని వీళ్లలో 10 మంది అయినా మారి మరో 10 మంది తల్లిదండ్రుల కన్నీళ్ళు ఆప, అంతకంటే ఆనందం సంతోషం మాకు ఇంకేం ఉండదు. ఏంటి ఫ్రెండ్స్, సడన్ గా రివర్స్ అయిపోయా అనుకున్నారా? రివర్స్ కాదు, మన ఫీలింగ్ కూడా అదే. కానీ మనం చేస్తే మీరు వినరు కదా. అమ్మా నాన్నల ప్రేమ చెప్పడం కంటే చూపించడం బెటర్ అని మీకు చూపించాను. ఆవిడ మాటలు వింటుంటే మా అమ్మ గుర్తొచ్చింది సార్. మా అమ్మను వెంటనే చూడాలనిపించింది. కానీ ఇప్పుడు మా అమ్మ లేదు సార్, లేదు. ఇన్నాళ్ళు యువత ఆవేశంతో చేసిన ప్రేమ పోరాటాలు చూశాము, పెళ్లిళ్ళు చేయటము చూశాము, ప్రభుత్వాలు కూర్చడము చూశాము, విప్లవ సంఖ్యలు ఊతటము చూశాము. ఇవన్నీ సమాజం కోసం చేసినవే సార్. కానీ ఇక నుంచి వీళ్ల కోసం, వీళ్ల కన్న వాళ్ళ కళలు నిజం చేయడం కోసం శ్రమిస్తారని ఆశిస్తున్నాను సార్. ఆ నమ్మకంతోనే వెళ్ళిపోతున్నాను సార్, నమ్మకంతో వెళ్ళిపోతున్నాను. ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించే ముందు మనం మన అంతరాత్మలను ఒకసారి పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. తన చుట్టూ ఉన్న సమాజం, ఇంటి వాతావరణం, ఈనాడు వస్తున్న సినిమాలు, టీవీలు, ఇంటర్నెట్లు, చాట్లు ఇవన్నీ పిల్లల మనస్తత్వాల మీద పనిచేస్తున్నాయి, వాళ్ళని పెడదోవ పట్టిస్తున్నాయి. 12-14 ఏళ్లకే ప్రేమ పిచ్చిలో పడిపోవటం, ఆ ప్రేమ ఫలించకపోతే దారుణంగా హత్యలకి, ఆత్మహత్యలకి గురి కావటం, ఇవి హెడ్లైన్స్ చేసి వార్తాపత్రికలు, టీవీలు ప్రసారం చేయటం చాలా దురదృష్టకరం. అయితే ప్రేమ అనేది ఎదిరించి బెదిరించి కొనుక్కునే ముడిసరుకు కాదు. ప్రేమ సత్యం, శివం, సుందరం అన్న సంస్కృతి మళ్ళీ అక్షరాల అమల్లోకి రావాలి. ఈ పవిత్ర ప్రేమ శకానికి ఈ యువకులే నాంది పలకాలి. దానికి ఈ పెద్దలందరూ మనసారా ఆశీర్వదించాలి.